స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా రాజాపేట మండల్ కూరారం గ్రామంలో ఉన్నాం. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి ఎర్రగుంట సునీల్ తో ఉన్నాం. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ బలపరచవచ్చు, కానీ ఈనాడు గ్రామ ప్రజలందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. సో ఈనాడు గ్రామంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఈనాడు ప్రజా పాలనలో భాగంగా ప్రజలందరినీ ఈనాడు నిరుపేదలకు సహాయార్థకంగా ఇందిరా మిల్లులు కానీ సో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. సో గ్రామ ప్రజలు ఒక సర్పంచ్ గా కంటెస్ట్ చేస్తున్నాడు. అసలు గ్రామ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఎందుకంటే ఓట్లు వేసేటట్టు వాళ్ళు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు, అసలు ఎర్రగుంట సునీల్ కి ఓటు ఎందుకు వేయాలి, ఏం హామీ ఇస్తున్నారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో చెప్పండి అన్న, ఎట్లా చూస్తున్నారు, మీ గ్రామ ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు ఇక్కడ లోటుబాటు లేకుండా చూడాలని నేను అనుకుంటున్నాను. ముఖ్య మేజర్ గా మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఒక 5,000 మీటర్ల డ్రైనేజ్ కావాలి. మాక్సిమం ఒక 20 గల్లీలు సిసి రోడ్లుగా పోయడానికి సిద్ధంగా ఉన్నాం. నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి నూతన మనకు బస్టాండ్ వద్ద శిలావసరమైనటువంటి ట్యాంక్ తీసి అక్కడ ఒక 10 షటర్లు గ్రామ పంచాయతీ నిధులతోటి కేటాయించి దాన్ని కిరాయికి ఇస్తే మన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కు ఉపయోగించబడతాను. యువతకు అన్ని విధాల మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలకు నేను యువతను ముందుకు బాధ్యతగా తీసుకొని మా కురారులో ఉన్నటువంటి 10-20 గ్రామాలకు మేలు చేయడం చెరువుకు మత్తడ తెగిపోయింది. ఆ యొక్క మత్తడను మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఎంబడి ఖచ్చితంగా నేను ఆ యొక్క చెరువును బాగు చేసి మత్తడ కట్టించి కట్ట ఆడిగిడికి పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకొకటి మేజర్ గా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది మనకు గ్రామ పంచాయతీ శిలావసరం అయిపోయింది. ఆ యొక్క శిలావసరం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ శిలావసరం అయినటువంటి నూతనంగా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మా యొక్క మాందాలగూడెం టు కురారం ఆమ్లెట్ ఉంది, అక్కడ మాకు డాంబర్ రోడ్ కావాలి. అదొకటి లింగపల్లి టు కురారం డాంబర్ రోడ్, అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఎలాంటి లోటు లేకుండా అన్ని మన జనంలో అందరినీ కలుపుకొని పోయి సౌభాగ్యంగా చాలా మంచిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనకు ఎమ్మెల్యే గారు సపోర్టు అండగా ఉంటాయని మన వచ్చి హామీ ఇచ్చాడు. ఆ హామీని ఎమ్మెల్యే వెంబడివాడి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గ్రామంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, రైతు రుణమాఫీ కానీ అదే విధంగా ఇందిరా మిల్లులు కానీ, సో ఇంకా నిరుపేదలకి ఇప్పుడు అయితే ఎలక్షన్ కోడ్ ఉంది, సో ఇంకా ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు, సో వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఆ యొక్క ఇందిరా మిల్లు వచ్చినటువంటి వారు అందరూ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఇళ్ళు పూర్తయినాయి. ఇళ్లలో పోయినప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చారు, ఒక ఆటోను ఇచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఇట్లా ఎవరు ఆహ్వానించిన ఎమ్మెల్యేను రప్పించి తీసుకొచ్చి అన్ని నెలలకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. పింఛన్లు కొన్ని పింఛన్లు మొన్ననే రాసిచ్చినాం. ఆ పింఛన్లు ఇట్లా ఇంకొక 20 పింఛన్లు వేస్తాడు. ఇందిరా మిల్లు ఇట్లా ఇంకొక 25 నుంచి 30 ఇళ్ళు ఇందిరా మిల్లు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాను ఎమ్మెల్యే గారితో మాటిచ్చాడు. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే ఆ యొక్క ఇళ్లను ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మనకు పేదలో ఉన్నటువంటి వారందరికీ నేను ఇల్లు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. ఇంకా గ్రామాన్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు? గతంలో సర్పంచ్లు ఇక్కడ గ్రామానికి సర్పంచ్ గా చేసి ఉండొచ్చు, సో ఇప్పుడు మీరు ఒక అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు, గెలిపిస్తే గ్రామంలో ఇంకా ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు? నేను గ్రామంలో ఇప్పుడు అన్ని డ్రైనేజీలు ఉన్నాయి. మొన్న దాకా నేను ఇట్లా ఒక స్కూల్ డ్రైనేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా ఉన్న శంకుస్థాపన ప్రహారీ గోడకు శంకుస్థాపన చేయడం జరిగింది, దాన్ని పూర్తి చేయగలుగుతా. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు డంపింగ్ ఆడకాడ అది ఓపెనింగ్ చేయాలి, దానికి ఖచ్చితంగా ఉండే దాన్ని ఓపెనింగ్ చేసి దానికి ఏమన్నా చేబోట్లు లోబోట్లు ఉంటే చేపించి దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్తున్నా. గ్రామ యువతకు ఏం చెప్పాలనుకుంటా, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు యువతను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో గ్రామ యువకుల ఓట్లు కూడా చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి ఈనాడు యువత గురించి మీ గ్రామంలో ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? యువత నన్ను ముందు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఏమడిగారు? మనం మేనిఫెస్టో చేస్తున్నాం అని అడిగారు. అడిగితే నేను చెప్పిన మాకు వాళ్ళ యువత ఒక్కటే కోరారు. మాకు గ్రామ పంచాయతీ దగ్గర నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని కంపల్సరీ చెప్పారు. నోటీస్ బోర్డు ముందు నోటీస్ బోర్డు వేసి యువతను నాకు తెలియనటువంటి పనులను యువతతోటి మేము సొల్యూషన్ తీసుకొని యువతకు సపోర్ట్ అండగా ఉంటానని చెప్తున్నాం. సో గ్రామంలో పరిసరాల పరిశుభ్రత కానీ ఈనాడు అంగన్వాడీ స్కూల్ కానీ సో ఇతర ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ ఏ విధంగా నడుస్తా ఉన్నాయి, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేసే ఆలోచన ఉందా మీకు? ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. ఇప్పుడు యువతకు అక్కడ క్రీడా ప్రాంగణం బరాబర్ లేదు, క్రీడా ప్రాంగణం చేసే ఇంకా టీచర్తో లోపాటు ఉంది. అది మన ఎమ్మెల్యే గారితో సపోర్ట్ తీసుకొని ఇంకిద్దరు ముగ్గురు టీచర్ తీసుకొచ్చి స్కూల్ ముందంజ తీసుకొని సిద్ధంగా ఉన్నాను.
సో ఇంకా ఏదైతే ఫ్రీ కరెంట్ ఉచిత కరెంట్ వస్తుంది, సో గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో మంది ఉంటారు. సో గతంలో కరెంట్ బిల్లులు కట్టలేక కరెంట్ కట్ చేసిపోతే ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ చూసినాం మనం. సో చదువుకోవడానికి వీలు లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సో డబ్బులు లేక ఆర్థికంగా ఈనాడు చాలా మంది నిరుపేదలు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఎట్లా హర్షణీయం వ్యక్తం చేస్తున్నాం మీ గ్రామ ప్రజలు? ఫ్రీ కరెంట్ మీద చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఎవరికి బిల్లు రావడం లేదు. ఈ కరెంట్ బిల్లు తోటి అందరూ అప్పుడు కట్టలేక కొంతమంది కరెంట్ కట్ చేసిన రోజులు ఉండే. కనీసం ఒక 500 600 కట్టలేని పరిస్థితుల్లో కుటుంబాలలో ఎలా కట్టపోయేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా మీ గ్రామంలో ఏ విధంగా ఉన్నటువంటి మహిళలకు కూడా ఏమన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎందుకంటే ఈనాడు పురుషులతో పాటు మహిళలు కూడా పోటీ పడుతున్నారు. సో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఉద్యోగ కల్పన కల్పించడానికి వీలుగా ఉంటది. సో ఈనాడు ఎమ్మెల్యే సహకారంగా ఉన్నారు. సో తను కూడా చెప్పడం జరిగింది, ఈనాడు మహిళలు కూడా అన్ని విధాల రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి. సో ఏమన్నా ఆలోచనలు మీ గ్రామ మహిళలకు ఏమన్నా చెప్పాలి? గ్రామ మహిళలకు ఒక గ్రామంలో ఉన్న మహిళా సంఘాలకు బిల్డింగ్ లేదు. మన మెయిన్ ప్రెసిడెంట్ చెప్పినాము, ఎమ్మెల్యే గారు గ్రామానికి మహిళా బిల్డింగ్ ఇస్తా అన్నాడు. మన అంగన్వాడీ బిల్డింగ్ ఇస్తా అన్నాడు. మన కమిటీ వాళ్ళు అక్కడ కుర్మ సంఘం ఇస్తా అన్నాడు, ముదిరాలకు సంఘం ఇస్తా అన్నాడు. ఈ సంఘం ఏర్పాటు చేయడానికి నేను ఎమ్మెల్యే గారు ఎంబడి ఈ యొక్క 4 పనులు చేపించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. సో రైతు రుణమాఫీ జరిగినటువంటి రైతులు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తారు? ఎందుకంటే ఈనాడు 1,00,000 రూపాయలు కానీ 2 లక్షల లోపు చాలా మంది రైతులకు జరుగుంటుంది పార్టీలకు అతీతంగా. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినా కానీ ఈనాడు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి వర్క్ చేయాల్సి ఉంటుంది సర్పంచ్ గెలిచినాక. సో మీరు ఆ రైతుల గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, ఆ రైతుల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఏ పార్టీ లేకుండా ఎవరికి లోబాటు లేకుండా అన్ని పార్టీలు కలుపుకొని అందరికి రుణమాపిస్తుండు. ఐకేపీ పెట్టేసిండు. ఐకేపీ పెట్టి అప్పుడు 1 నెల 2 నెలలు సతాయించేది గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు అలాంటి 2 రోజులలో 3 రోజులు డబ్బులు మొత్తం పడుతున్నాయి. రైతులు అందరూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఊర్లో ఎంతమందికి వస్తా ఉన్నాయి? సో గతంలో దొడ్డు బియ్యం వచ్చినుండే. సో కొనుక్కోవాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉండే తినడానికి. సో ఇప్పుడు ఎట్లా ఉంది? వాస్తవం, దొడ్డు బియ్యం వచ్చినప్పుడు బియ్యం తినాలంటే తినడానికి రాపోయేది. కోళ్ళు పుచ్చిన కోళ్ళకు రోగాలు వచ్చేది. ఆ యొక్క బియ్యాన్ని మనం బయట వేరే పర్సన్కి అమ్మేసి మనం కొనుక్కుందామంటే ఆ యొక్క 30 కిలోల బియ్యం అమ్మితే 3 కిలోల బియ్యం రాని పరిస్థితులు ఉండే అప్పుడు. ఇప్పుడు ఆ వచ్చే 30 కిలోల బియ్యం 25 రోజులు తింటున్నాం మేము ఇట్లా తింటున్నాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 20 కిలోలకు ఇంకొక 10 కిలోలు దాన్ని మెయింటైన్ చేసుకుంటే నెల మొత్తం గడిచిపోతుంది. సో ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూల్ చేసింది. సో ఈనాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా గొంగిడి సునీత రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు కూడా చాలా దిగ్భ్రాంతిగా ఉన్నారు. ఎందుకంటే ఈనాడు ఎమ్మెల్యేగా బీలయ్య గారు ఉన్నా లేకపోయినా గతంలో కూడా సపోర్ట్ చేసినారు, ఎమ్మెల్యేగా అయినా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈనాడు ఓడిపోతే గొంగిడి సునీత ఎక్కడ కనిపిస్తలేదు. ఏమైందంటారు? మీ వర్షన్ ఏం చెప్పాలి? బీర్లాయ్య గారు ఒక ఎమ్మెల్యే లేకున్నా నా పార్టీని పట్టుకొని ఒక సర్పంచ్ గా గెలిచిండు. ఆయన గెలిచినప్పుడు ఆయన అన్ని మన ఆలయ నియోజకవర్గం ప్రతి గ్రామంలో సర్పంచ్ గెలవాలని చెప్పి ఆతోచపడ్డాడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అన్ని నిధులు కేటాయించుకుని వాళ్ళ సొంత అవసరానికి వాడుకోరు. కాబట్టి ఇప్పుడు నాకు ప్రజలతోటి పని లేదు, ప్రజలతో నాకు అవసరం లేదని ఇప్పుడు తనే ఉంటుంది. ఒక్క సర్పంచ్కి ఇట్లా గెలవాలన్న ఆప్తాయితే ఆమెకు లేదు. ముందు ఇట్లా ఆమెకు ఏమనిస్తుందో మనకు తెలియదు. ఇక మనం వేరే పార్టీ మనము ఎక్కువ అనుకుంటా మనం ఉన్న 2 క్వశ్చన్లతో చెప్పేస్తున్నాం. సో ముఖ్యంగా ఎర్రగుంట సునీల్ అసలు రాజకీయం వైపు ఎందుకు రావడం జరిగింది? ఏ ఉద్దేశంతో రావడం జరిగింది? రాజకీయాలు నా సొంత నిర్ణయాలు కొన్ని పార్టీ తరఫున ఇట్లా మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చిన రోజు మేము అక్కడనే ఉన్నాం. రాగానే ఎమ్మెల్యే గారు, మా తమ్ముడు, నేను, మన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నీళ్ళ నరసయ్య గారు అక్కడ మేము వేరే పని వెళ్ళినప్పుడే తమ్ముడు నువ్వు షార్ప్గా ఉన్నావు, నువ్వే సర్పంచ్గా ఉండాలని అక్కడ ఆ రోజు చెప్పాడు. అదే కండు మా పార్టీ నాయకులు కానీ మా గ్రామ శాఖలు కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్ల ముందుకు వచ్చినాను. సో ఈనాడు ఎలక్షన్స్ అంటే ఈనాడు ఓటు ఒక చాలా విలువైంది కదా. మీ గ్రామస్తులకి ఓటు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటు వినియోగించుకునే వారికి, ఓటు వినియోగించుకోకుండా ఓటు హక్కున్నా కానీ దాన్ని యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు యూజ్ చేసుకోకుండా అట్లనే ఉంటారు. సో ఓటర్స్ గురించి, ఓటర్ మహర్షులకి, ఈనాడు గ్రామ ప్రజలకి, యువతకి, యువకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటర్లకు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా రప్పించి ఓటు వినియోగించుకోవాలని అందరికి చెప్తాను. గతంలో నేను చేసిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పడం కాదు, అబద్ధం కాదు ఇది. మన చెరువు ఒక రోజు చెరువు మొన్న 2 నెలల 3 నెలల కింద చెరువు తీయడం జరిగింది. మత్తడ కాడ మట్టిపోయి చెరువు ఆ చెర నీళ్ళు ఉండపో ఈ యొక్క రైతులు సంతోషంగా ఉండపోయారు. ముఖ్యంగా నేను 10 మందికి అక్కడ కూడా ఎవరిని ₹1 అడిగినా ఇవ్వలేదు. నా సొంత పైసలు పెట్టుకొని ఆ యొక్క చెరువును బాగు చేయడం జరిగింది. ఇది ఊరందరూ తెలుసు, ఊళ్ళో అందరు చెప్తున్నా. ఆ ప్రేమతోటి నన్ను గెలిపిస్తారు. ఈరోజు రైతులందరూ సంతోషంగా ఉండడానికి కారణమని
సునీల్ అని చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది. లోపల అందరికీ ఉంది, కానీ బయట ఇక చెప్తారు, కొందరు చెప్తారు. దానికి నాకు బాధ ఏం లేదు. ఆ యొక్క పనుల చూసైనా నాకు ఓటేస్తారని ఖచ్చితంగా నేను జనని నమ్ముకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ ముఖ్యమైన ఏమనగా నేను ఒక చాలా సంతోషకరంగా అందరినీ కలుపుకోపోయి నేను మన గ్రామాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకు నాకు గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి నన్ను దీవించగలరని కోరుకుంటున్నాను. సో ఇది ప్రజల ఉంగరం గుర్తుకు మన ఓటు, ఉంగరం గుర్తుకు, ఉంగరం గుర్తుకు. ఎన్నికలు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం అంతా మరి ఏర్పాటు జరిగింది. అందుకు మా కురారం గ్రామం నుండి మా గ్రామానికి ఎస్సీ రావడం జరిగింది. అందుకు మేమందరం గ్రామస్తులు అందరం కలిసి మంచి క్యాండిడేట్ను, మంచి ఉత్సాహంగా ఉన్న క్యాండిడేట్ని ఎన్నుకొని మరి ఎర్రగొండ సునీల్ని అత్యంత మేజర్తో గెలిపిద్దామని అందరం నిర్ణయానికి వచ్చినాం. నాయకులు పింఛన్లు కానీ, డ్రైనేజ్లు కానీ, శిశువులు కానీ, అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ అన్నీ చేస్తే, స్కూల్ కాంపౌండ్ కానీ ఇవన్నీ ఊరిని పరిశుభ్రం చేద్దామని ఇందిరా ఇండ్లు పనులు చేస్తున్నాం. వచ్చే ఇండ్లు సుధా 30 ఇండ్లు వస్తాయి. రాని వారు సుధా కట్టుకోమని చెప్తున్నాము. ఈ ఊరును బాగుపడదామని మేము మనవి చేస్తున్నాము. ఉంగరం గుర్తుకే గ్రామ శాఖ అధ్యక్షుడిని మాట్లాడుతున్నారు. నీల నర్సయ్య. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తునే మన ఓటు. గెలిపిద్దాం, ఉంగరం గుర్తును గెలిపిద్దాం. గెలిపిద్దాం. సో ఇది ప్రజల మనం చూస్తాం. రాజాపేట మండలంలోని కురారం గ్రామంలో ఉన్నాడు ఎర్రగుంట సునీల్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఈనాడు ఏదున్నా సరే ముఖ్యంగా స్పందించేటటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో అదే విధంగా ప్రభుత్వ విప్గా ఈనాడు డిసిసి అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి గారు నియమించారు. కాబట్టి ఖచ్చితంగా నిధులు సమకూర్చే విషయంలో బీర్లా ఎల్లయ్య గారు అన్ని గ్రామాలకు హామీ ఇచ్చారు. కాబట్టి గెలిపించే బాధ్యత మీది, గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాదే అని చెప్పేసి చెప్తాను. సో ఖచ్చితంగా ఈనాడు ప్రజలు ఆలోచించి గ్రామ అభివృద్ధి దిశగా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా మీరు అందరు సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో కృష్ణ.